నమస్తే, నేను మీ డాక్టర్ గోపికాంత్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పెయిన్ కిల్లర్ యూసేజ్ అండ్ కిడ్నీ హెల్త్. సో పెయిన్ కిల్లర్స్ అనేవి సర్వసాధారణంగా చాలా మంది వాడుతూ ఉంటారు. చాలా రకాల నొప్పులు ఉంటాయి, దానికి పెయిన్ కిల్లర్స్ అనేవి కామన్ గా ఓవర్ ద కౌంటర్ అంటే జస్ట్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ కూడా వెళ్ళి తీసుకోవచ్చు మన కంట్రీలో. సో చాలా మంది వాడుతూ ఉంటారు. అండ్ వాటితో వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అంటే, మీకు టెంపరీగా పెయిన్ రిలీఫ్ అనేది వస్తుంది, బట్ మీ జబ్బు అనేది క్యూర్ అవ్వనంత వరకు మీకు పెయిన్ రిపీట్ అవుతుంది. సో మీరు పెయిన్ కిల్లర్ యూసేజ్ అనేది పెరుగుతూ పోతుంటుంది. దీనివల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కిడ్నీస్ పర్మనెంట్ గా డ్యామేజ్ అవ్వచ్చు. సో మీరు వాడే పెయిన్ కిల్లర్ ని బట్టి, ఎంత డోసేజ్ లో వాడుతున్నారు, ఎంత టైం వాడుతున్నారు అనే దాన్ని బట్టి మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో పెయిన్ కిల్లర్ యూసేజ్ అనేది ప్రిస్క్రైబ్ చేసినప్పుడు మాత్రమే చేయండి. అన్ని పెయిన్స్ కి ఒకటే మందు ఉండదు. పెయిన్ కిల్లర్స్ అనేవి రకాలు ఉంటాయి, దాంట్లో అన్నిటికీ కిడ్నీ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉండదు, కొన్ని వాటికి మాత్రమే ఉంటుంది. సో ఈ వివరాలు తెలుసుకొని మీ జబ్బుకి ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్, అంతేగాని పెయిన్ కిల్లర్ అనేది టెంపరీ రిలీఫ్ మాత్రమే. సో దాని గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే మీకున్న జబ్బు లక్షణాలని బట్టి మీరు డాక్టర్ని కలవండి. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ గోపికాంత్ కిడ్నీ అండ్ ఆండ్రాలజీ సెంటర్, గోదావరి.